कैमरा राजेश कुमार శ్రీనివాసరా సూర్యాన్ రమ్మను రమ్మను కింద కింద కదా సూర్య పైకి వచ్చేస్తున్నారు కదా అమ్మా సూర్య కదా తేదీ నవంబర్ 4 సుమారు 12 గంటల ప్రాంతంలో మొహమ్మద్ మక్సూద్ అనే ఒక అబ్బాయి 22 సంవత్సరాలు ఉంటుంది. తను కామారెడ్డి నివాసి. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది 10 o'clock. అతను ఇక్కడ ఒక జాబ్ ఇంటర్వ్యూకి వస్తే దాన్ని అప్లై చేయడానికి వచ్చాడు. అతను దిగి బస్ స్టాప్లో బస్ కోసం ఎదురు చూస్తుండగా ఒక లేడీ వచ్చి ఇట్లా దానికి తనకు తను ఆఫర్ చేసింది. చేస్తే అతను ముందు కాదన్నాడు, కానీ తర్వాత యాక్సెప్ట్ అయ్యి 1000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. దాని తర్వాత ఆ లేడీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఒకడు చిలుక రాజేష్ కుమార్ అని అతని దగ్గర తీసుకెళ్ళి బేరమాడి అక్కడ నుంచి ముషీరాబాద్ ఏరియాలో పార్సిగుట్ట బాబుజీ నగర్ వైపు తీసుకెళ్ళింది. అక్కడ ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో అతన్ని బెదిరించి అతనితో పాటు ఇంకా పెద్ది అనే వ్యక్తి కూడా ఆటోలో మధ్యలో ఎక్కడం జరిగిందనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి ఆటోలో తీసుకెళ్లారు. ఆ చీకట్లో అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి 3000 రూపాయలని గుంజుకొని ఆటోలోంచి దించేసి తరిమేశారు. అతని దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ కూడా వాడు లాక్కోవడం జరిగింది. అతను వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు ఈ లేడీ విషయం చెప్పలేదు మాకు. 2 వ్యక్తులు మాత్రమే ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లారు, గుంజుకున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సెక్షన్ 392లో కేసు అప్పుడే రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో మాకు ముందు ఆటో నెంబర్ ట్రేస్ అయింది. దాని ద్వారా చిలుక రాజేష్ కుమార్ని ఫస్ట్ అప్రిహెండ్ చేయడం జరిగింది నిన్న రాత్రి సాయంత్రం 7 గంటలకు. అతను ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఈ విషయం అంతా బయటికి వచ్చింది. అతని కన్ఫెషన్ మీద పెద్దిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఉదయం సురేఖని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు అరెస్ట్ చేశాక మళ్ళీ ఆ వ్యక్తి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది అమ్మాయిని ఎంగేజ్ చేసిన విషయం పోలీసులో చెప్తే తన మీద కేసు బుక్ చేస్తారన్న భయంతో నేను చెప్పలేదన్న విషయం అతను రిటర్న్కి రాసివ్వడం జరిగింది. ఆ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇది వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రకంగా గత కొంతకాలం 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ముఖ్యంగా 22 సంవత్సరాల లోపు వాళ్ళు ప్లస్ 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని టార్గెట్గా చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు సంఘటన జరిగిన తర్వాత బయటికి చెప్పుకోరు. ఒకటి పోలీస్ స్టేషన్కి వస్తే మీరు అమ్మాయిని ఎందుకు ఎంగేజ్ చేస్తామని చెప్పి చేస్తారు. పెద్దవాళ్ళు అయితే పరువు పోతుందన్న ఉద్దేశంతో ఎవరు కంప్లైంట్ చేయడం జరగదు. దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఇది నిరాటంకంగా సుమారుగా 3 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఇది వేరే ప్రాంతాల్లో తీసుకెళ్తున్నారు. మేము వెరిఫై చేసాము. స్పెసిఫిక్ కంప్లైంట్స్ అయితే ఎక్కడ ఉంటే దాంట్లో కూడా ఈ కేసులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ విషయంలో మేము వేరే పోలీస్ స్టేషన్ వల్ల కూడా వీళ్ళ అరెస్ట్ గురించి తెలియపరచడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ వస్తే దాంట్లో కూడా వీళ్ళని ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు గుంజుకున్నటువంటి క్యాష్లో 500 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. మిగతా దాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ప్లస్ వీళ్ళు ఉపయోగించినటువంటి ఆటోని కూడా స్వాధీనపరచుకున్నాం. వీళ్ళకి ఈరోజు సాయంత్రం 1 గంట లోపల వారి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రతి 2-3 రోజులు వస్తే చేస్తున్నారు. కానీ స్పెసిఫిక్గా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో నార్మల్గా రిజిస్టర్ కావు. ఇట్లాంటివి ఎవరు వచ్చి కంప్లైంట్ చేయరు, భయపడతారు కదా. అమ్మాయిని ఎంగేజ్ చేసుకున్న విషయం ఎవరు చెప్పరు జనరల్గా. దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని వీరు కంటిన్యూగా చేయడం జరుగుతుంది.
స్పెసిఫిక్గా ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది వేరే పోలీస్ స్టేషన్లో. అట్లాంటి విషయం ఏమైనా దృష్టిలో వస్తే ఈ పేపర్స్ వాళ్ళకి ఇచ్చి కన్ఫ్యూజన్ వాళ్ళకి ఆ కేసులు కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కుమార్, ఈ సురేఖ, ఇంకో లేడీ పేరు సురేఖ, అతనితో పాటు సహవాసం చేస్తున్నటువంటి భాస్కర్ల పెద్ది, వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. ఈ పెద్ది అనేవాడు 2005లో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఆ కేసు వివరాలు కూడా మేము దీంట్లో ఇన్కార్పొరేట్ చేసాము, అతని బ్యాక్గ్రౌండ్ గురించి. ఫర్దర్గా ఏమైనా చేస్తాడన్న విషయాన్ని కూడా మనం ఇన్వెస్టిగేషన్లో ఉంది. రాబరీది కదా. అటు ఈరోజు నేను బంద్ కూర్చుంటాను సార్. మార్నింగ్ 6 o'clock 6 గంటకి వేస్తుంటాం సార్. ఈరోజు నైట్లో సార్ మనం